హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ ప్రమీల ఎంత చెప్పినా వినకుండా లగేజ్ తీసుకొని క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు. ఇక ప్రమీల చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? మ్యాడీ ఎంత చెప్పినా వినడం లేదు. నాగవల్లి వాళ్ళేమో సమయానికి ఇక్కడ లేరు. ఇప్పుడు మ్యాడీని ఎవరు ఆపుతారు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రమీలకి మధు గుర్తొస్తుంది. అవును, మ్యాడీ బెస్ట్ ఫ్రెండ్ అయిన మధు మాత్రమే మ్యాడీని ఆపగలదు అని తన ఫోన్ తీసి మధుకి కాల్ చేస్తుంది. ప్రమీల నుండి ఫోన్ రాగానే, ఇదేంటి మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఆంటీ, ఫోన్ చేశారేంటి అని అనగానే, అమ్మ మధు, ఇప్పుడు నువ్వే మ్యాడీని ఆపగలవు అని అంటుంది. ఏంటంటీ, ఏం జరిగింది? మ్యాడీకి ఏమైంది అని టెన్షన్ పడుతుంది. మ్యాడీకి ఏమీ కాలేదమ్మా. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి మ్యాడీ అమెరికాకి వెళ్తాను అని లగేజ్ సర్దుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటంటీ, ఏమంటున్నారు మీరు? మ్యాడీ అమెరికాకి వెళ్ళిపోవడం ఏంటి? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అనగానే, ఎవరికీ తెలీదమ్మా. నాగవల్లి వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేరు. నేను మ్యాడీని ఆపాలి అంటే వాడి మీద ఒట్టేయించుకొని నా నోరు కట్టేశాడమ్మా. ఎలాగైనా మ్యాడీని నువ్వే ఆపాలి అని అనగానే, మీరేం టెన్షన్ పడకండి అంటే, మ్యాడీని నేను ఆపుతాను అని ఫోన్ కట్ చేసి మధు టెన్షన్ పడుతుంది. ఇదేంటి, మ్యాడీ నాతో కూడా చెప్పకుండా అమెరికాకి వెళ్ళిపోవడం ఏంటి అని అనుకొని తన స్కూటీ తీసుకొని మ్యాడీ ఎయిర్పోర్ట్కి వచ్చే దారి గుండానే వెళ్తూ ఉంటుంది. ఇక మ్యాడీ క్యాబ్లో ఉండి, భయ్యా కాస్త త్వరగా పోనివ్వండి అని అనగానే, అలాగే బ్రో అని క్యాబ్ డ్రైవర్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. అప్పుడే మధు ఆ క్యాబ్కి అడ్డుగా వచ్చి తన స్కూటీని అడ్డు పెడుతుంది. మధు అలా అడ్డు రావడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, మధు ఇక్కడికి ఎలా వచ్చింది? తనకి నేను అమెరికాకి వెళ్తున్నట్టు ఎవరు చెప్పుంటారు అని అనుకుంటూ కార్ దిగుతాడు. ఇక మధు కూడా చాలా కోపంగా మ్యాడీ దగ్గరికి వస్తుంది. ఇక మ్యాడీ, ఏంటి మధు, నువ్వేంటి ఇక్కడ అని అనగానే, ఆ మాట నేను అడగాలి మ్యాడీ. ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మల్ని అందరినీ వదిలేసి మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నావు అని మధు అడుగుతూ ఉంటే మ్యాడీ ఏం సమాధానం చెప్పడు. ఇక మధు క్యాబ్లో ఉన్న లగేజ్ తీసుకొని, భయ్యా మీరిక వెళ్ళొచ్చు, మ్యాడీ ఎక్కడికి రాడు అని అనగానే ఆ క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మ్యాడీతో మధు నిలదీస్తూ ఉంటుంది. చెప్పు మ్యాడీ, అసలు ఎందుకు నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తావు కదా, నీ ప్రతి కష్టాన్ని సంతోషాన్ని నాతో షేర్ చేసుకుంటావు కదా, మరెందుకు నువ్వు అమెరికాకి వెళ్తున్నావనే ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచావు అని అడుగుతూ ఉంటుంది. ఇక మ్యాడీ, ఏం చెప్పమంటావు మధు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నేను అమెరికా వెళ్ళిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం తోచలేదు అని అనగానే, ఏంటి మ్యాడీ, ఏమైంది, నీకు అంత కష్టం ఏమొచ్చింది అని అంటూ ఉంటుంది. ఇంకేముంది మధు, నీకు తెలుసు కదా, మా ఇంట్లో వాళ్ళు శ్రేయతో నా పెళ్ళి ఫిక్స్ చేశారని అని అనగానే, అవును మ్యాడీ, ఆ రోజు ఫంక్షన్లో నువ్వు కూడా చెప్పావు కదా, మీ పేరెంట్స్ సంతోషం కోసం శ్రేయాని పెళ్లి చేసుకుంటాను అని. మరి ఇంత సడన్గా ఏంటిది అని అడుగుతుంది. లేదు మధు, అప్పుడేదో ఫంక్షన్లో చెప్పాను, కానీ నా మనసు శ్రేయాని పెళ్లి చేసుకోవడానికి ఇంకా యాక్సెప్టింగ్గా లేదు. నాకు కాస్త టైం కావాలి. ఇంట్లో వాళ్ళని అడుగుదాము అంటే వాళ్ళు నన్ను పట్టించుకోరు. నాకు శ్రేయకి తొందరలోనే ముహూర్తాలు కూడా పెట్టించాలనుకుంటున్నారు. చిన్ని చేతిలో మోసపోయిన నేను ఆ బాధల నుండి బయటికి రావడానికి కాస్త టైం పడుతుంది. కానీ వీళ్ళదేది పట్టించుకోకుండా నా పెళ్ళిని ఫిక్స్ చేశారు. అందుకే నేను ఈ డిప్రెషన్లో శ్రేయాని పెళ్లి చేసుకోలేను.
అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అలాగైనా ఆ పెళ్ళిని వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు కదా అని అనగానే, ఏంటి మ్యాడీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు? నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకుండా అమెరికాకి వెళ్ళిపోతే మీ మమ్మీ డాడీలు ఎంత బాధపడతారో ఆలోచించావా? ఎన్ని రోజులు ఫారెన్లో చదువుకుంటూ వాళ్ళకి దూరంగా ఉన్నావు, ఇప్పుడు వాళ్ళకి దగ్గరయ్యావు. ఇలాంటి సమయంలో వాళ్ళతో చెప్పకుండా నువ్వు అమెరికాకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందనుకున్నావు? వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా అని అనగానే మ్యాడీ చూస్తూ ఉండిపోతాడు. మధు అని అంటూ ఉంటే, చూడు మ్యాడీ, చెప్పాను కదా, మనం ఇష్టమైన వాళ్ళు మనకి దూరం కావచ్చు, కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం ఎప్పుడు బాధ పెట్టద్దు, వాళ్ళ చేత కన్నీళ్ళు పెట్టించొద్దు, వాళ్ళని ఎప్పుడు సంతోషంగా చూడాలి అని అంటూ ఉంటే, నాకు అలాగే ఉంది మధు, కానీ ఏం చెయ్యాలి అని అనగానే, చూడు మ్యాడీ, మీ వాళ్ళతో నువ్వు అర్థమయ్యేలా చెప్పు. శ్రేయాతో పెళ్ళికి నీకు టైం కావాలని అడుగు. నువ్వు శ్రేయాని ఎలాగో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు, కాస్త టైం అడుగు. ఆలోపు నీ మనసు కుదుట పడుతుంది, వాళ్ళు కూడా నీ నిర్ణయాన్ని ఒప్పుకుంటారు అని అనగానే మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. చూడు మ్యాడీ, నువ్వేం బాధపడకు, మీ వాళ్ళని నేను ఒప్పిస్తాను. ఎలాగో మనకి 2 monthsలో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్ అయిపోయాకే మ్యారేజ్ పెట్టుకుంటామని చెప్పొచ్చు కదా. శ్రేయ కూడా చదువుకుంటుంది, నీ స్టడీస్కి శ్రేయ స్టడీస్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా అని అనగానే మ్యాడీ, అవును మధు, ఈ విషయం నేను ఆలోచించనే లేను. ఆవేశంలో అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 2 monthsని ఎలాగైనా పెళ్ళి పోస్ట్ పోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ మధు, సరైన సమయంలో మా వాళ్ళెవరిని ఇబ్బంది పెట్టకుండా నాకు మంచి సలహా ఇచ్చావు. నిజానికి నేను ఇందాక నీ దగ్గరికి వచ్చింది ఈ విషయం చెప్పడానికే, కానీ నువ్వు మన అనుకున్న వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పిన మాటలు నా మనసుకి గుచ్చుకున్నాయి. నేను ఆ నిజం నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పకుండా అమెరికాకి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడొచ్చి నా కళ్ళు తెరిపించావు అని మ్యాడీ అనగానే, సరే మ్యాడీ, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకున్నావు, పద మీ ఇంటికి వెళ్దాం, నీకోసం మీ ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తుంటారు అని మధు చెప్పి మ్యాడీని తీసుకెళ్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క ప్రమీల ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి, దేవ, శ్రేయ ఇంట్లో వాళ్ళంతా కూడా ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇంట్లోకి రాగానే ఇంట్లో మ్యాడీ కనిపించకపోయేసరికి, పెద్దక్క, మ్యాడీ ఎక్కడా కనిపించట్లేదేంటి, పైన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడా అని అడుగుతుంది. ఇక ప్రమీల, అది చిన్నమ్మాయి అని టెన్షన్ పడుతూ ఉంటే, ఏమైందక్క, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, మ్యాడీ ఎక్కడికి వెళ్ళాడు అని అనగానే, చిన్నమ్మాయి, నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంది. ఇక దేవ, ఏంటో దినగారు, ఏమైంది అని అనగానే, బామర్ది గారు, మన మ్యాడీ మనకెవ్వరికీ చెప్పకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు అని అనగానే నాగవల్లి, దేవ, శ్రేయ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పెద్దక్క, ఏమంటున్నావు, మ్యాడీ అమెరికాకి వెళ్ళిపోవడం ఏంటి, అది కూడా మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, వాడు వెళ్తుంటే నువ్వు ఎందుకు ఆపలేదక్క అని అడుగుతుంది. నేను ఆపాలనే చూశాను చిన్నమ్మాయి, కానీ నేను తనని ఆపితే తన మీద ఒట్టు వేయించుకున్నాడు మ్యాడీ, అందుకే నేను కూడా ఏం చేయలేకపోయాను అని అనగానే ఇక నాగవల్లి, దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, బావా, మన మ్యాడీ అమెరికాకి వెళ్ళిపోవడం ఏంటి, ఇన్ని ఏండ్లు వారికి దూరంగా ఉన్నాము, ఇప్పుడే వాడు మనకి దగ్గర అయ్యాడు అనుకునేలోపు వాడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, పదబావా మన మ్యాడీని ఒప్పించి మనం తీసుకొచ్చేద్దాం, పదబావా అని నాగవల్లి, దేవ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతూ ఉంటే అప్పుడే ఇంటి ముందుకి మ్యాడీ కార్ వచ్చి ఆగుతుంది. కార్ రావడం చూసి ఇక నాగవల్లి, దేవ అక్కడే చూస్తూ ఉండిపోతారు. ఆ కారులో నుండి మ్యాడీ దిగుతాడు. మ్యాడీని చూసి దేవ, నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు.
అప్పుడే కారులో నుండి మధు కూడా దిగుతుంది. మధుని చూసి ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మధు మ్యాడీని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి, ఏయ్ ఆగు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అనగానే ఇక ప్రమిళ, చిన్నమ్మాయి, మ్యాడీ అమెరికాకు వెళ్తూ ఉంటే ఏం చేయాలో తోచక నేను మధుకి ఫోన్ చేశాను. మధు మ్యాడీని ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తానని చెప్పింది. మధుకి నేనే చెప్పాను. ఇప్పుడు మధునే మన మ్యాడీని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చింది అని అనగానే ఇక దేవా, నాగవల్లి, శ్రేయ, లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, నాన్న, ఏంటి నాన్న నీకు ఇక్కడ అంత కష్టం ఏమొచ్చింది? మాతో ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళడం ఏంటి నాన్న అని నాగవల్లి ఎమోషనల్ అవుతూ ఉంటే, సారీ మమ్మీ, డిప్రెషన్లో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. అందుకే ఆవేశంలో అమెరికాకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. సమయానికి మధునే వచ్చి నన్ను ఆపింది. నాకు నచ్చజెప్పి మీ విలువ నాకు తెలిసేలా చేసి మళ్ళీ తనే ఇంటికి తీసుకొచ్చింది. తను కానీ నన్ను ఆపకపోయి ఉంటే ఈ పాటికి నేను అమెరికా ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో ఉండేవాణ్ణి అని అనగానే నాగవల్లి, దేవా, ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవా మధు దగ్గరికి వెళ్ళి, అమ్మ మధు, నువ్వు మా వాణ్ణి ఆపినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఈరోజు మా మ్యాడీ అమెరికాకి వెళ్ళిపోతే వాడిక మళ్ళీ ఎన్ని సంవత్సరాలకో ఇండియాకి వచ్చేవాడు. వాడు చిన్నప్పుడు అంతా ఫారెన్లోనే ఉండిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మాకు దూరం అయితే మేము తట్టుకోలేకపోయే వాళ్ళమమ్మా. సమయానికి వెళ్ళి మ్యాడీని ఆపి వాడికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చావు. చాలా థ్యాంక్స్ అమ్మా అని దేవా మధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక నాగవల్లికి, లోహికి, శ్రేయకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక మధు, పర్లేదు అంకుల్, మ్యాడీ నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా, మ్యాడీ లేకుండా మీరెలా ఉండలేరో నేను కూడా మ్యాడీ ఫ్రెండ్షిప్ లేకుండా ఉండలేను అంకుల్. అందుకే మ్యాడీని ఆపి తనకి నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ మ్యాడీ ఏదో విషయంలో చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆ విషయం గురించి తెలుసుకొని మీరే కేర్ తీసుకోవాలి అంకుల్ అని చెప్పగానే ఇక నాగవల్లి ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మ్యాడీతో, మ్యాడీ, ఓకే, ఇక నేను వెళ్తాను, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు అని అనగానే ఓకే మధు అని అంటాడు. ఇలా కాదు, నాకు మాటివ్వు మ్యాడీ, ఇంకొకసారి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునని నాకు మాటివ్వు అని చేయి చాపగానే ఇక మ్యాడీ మధుకి మాటిస్తూ, ఓకే మధు, నీలాంటి గొప్ప ఫ్రెండ్షిప్ని వదులుకొని నేను ఎక్కడికి వెళ్ళను, మాటిస్తున్నాను అని చెప్పగానే ఇక మధు చాలా సంతోషపడుతుంది. దేవా, నాగవల్లి, లోహి, శ్రేయాలు మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక మధు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక లోహి, శ్రేయ, నాగవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లోహి, చూసారా ఆంటీ, ఆ మధు ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో, మ్యాడీనే తనంతట తానే అమెరికా వెళ్ళేలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మళ్ళీ తనే ఆపుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చింది. మీ అందరి ముందు అది మంచిదనుకోవాలని ఎన్ని నాటకాలు ఆడుతుందో చూస్తున్నారు కదా. మ్యాడీకి మీకంటే ఆ మధునే ఎక్కువైపోయింది. ఇందాక చూశారు కదా వాళ్ళ బాండింగ్ ఎలా ఉందో. వాళ్ళని చూస్తుంటే ఫ్రెండ్స్లా లేరు, లవ్వర్స్లా ఉన్నారు. నాకైతే ఒళ్ళు మండిపోతుందంటీ. పాపం మరి శ్రేయ పరిస్థితి ఏంటో ఏమో అని అనగానే ఇక శ్రేయ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక నాగవల్లి, లేదు, ఇంకా లేట్ చేయొద్దు, రోజు రోజుకి ఈ మధు హద్దులు మీరుతుంది. త్వరలోనే మ్యాడీకి, శ్రేయకి పెళ్లి జరిపించేస్తే అప్పుడు అదే తోక ముడుచుకొని ఉంటుంది అని అనగానే ఇక శ్రేయ, అత్త, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బావతో నా పెళ్లి జరిపించండి. బావ నాకు దక్కడని తెలిసిన మరుక్షణం నేను మీకు దక్కను, గుర్తుంచుకోండి అత్త అని శ్రేయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నాగవల్లి శ్రేయ చెప్పిన మాటలు విని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మ్యాడీ బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, నన్న మ్యాడీ, ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే
బయటికి వెళ్తున్నాను మమ్మీ, కాస్త ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్తున్నాను అని చెప్పగానే ఇక నాగవల్లి ఓకే నాన్న, టేక్ కేర్ అని చెప్తుంది. ఇక మ్యాడీ బయటికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని చిన్ని గురించి, తన తల్లిని చంపిన కావేరి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు చిన్ని, ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచావు? నాకు ఈ నిజం చెప్తే నీ మీద ప్రేమ అలాగే ఉండేది. ఎందుకు చిన్ని నన్ను, నా ప్రేమని ఇంతలా మోసం చేశావు? నా మనసు చంపుకొని శ్రేయాని పెళ్లి చేసుకోలేను, అలా అని ప్రాణంగా ప్రేమించిన నిన్ను ఇంకా ప్రేమించలేను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడే ఒక చోట ఒక స్వామీజీ ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ఇక మ్యాడీని చూసి బాబు అని పిలుస్తాడు. మ్యాడీ ఆ పిలుపు విని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏంటి స్వామీజీ పిలిచారా అని అనగానే అవును బాబు, నిన్ను చూస్తుంటే ఎంతో బాధలో ఉన్నట్టు నీ మొహంలో కనిపిస్తుంది. కళ లేని మొహం, కాంతి లేని నీ మనసు ఎంతో బాధతో ఎంతో కుమిలిపోతుంది అని అనగానే ఇక మ్యాడీ అవును స్వామీజీ, నా బాధ ఎవరితో చెప్పుకోలేను అని అనగానే చూడు బాబు, నీ మనసులో ఏ బాధో నాకు అర్థమైంది. నువ్వు అనుకున్నది ఏది నిజం కాదు, నువ్వు నమ్మేది నిజం కానే కాదు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. స్వామీజీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును బాబు, నేను చెప్పేది నిజం. నువ్వు చిన్నప్పటి నీ స్నేహితురాల్ని ప్రాణంగా ప్రేమించావు, కానీ నీ స్నేహితురాల వాళ్ళ అమ్మ నీ కన్న తల్లిని చంపిందని నువ్వు గట్టిగా నమ్ముతూ నీ స్నేహితురాలి మీద ద్వేషాన్ని, అసూయాన్ని పెంచుకున్నావు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవును స్వామీజీ, ఇవన్నీ మీకెలా తెలుసు అని అనగానే ఇదంతా ఈశ్వరుని మాయ, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది బాబు అని అనగానే అవును స్వామీజీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా స్నేహితురాలు చిన్ని నన్ను మోసం చేసింది, వాళ్ళమ్మ నా కన్న తల్లిని చంపింది, దీన్ని నేను ఎలా తీసుకోవాలి అని అనగానే పిచ్చి నాయన, నువ్వు చూసేదంతా నిజం కాదని చెప్పాను కదా, నువ్వు నమ్మేదంతా పచ్చి అబద్ధం. నీ స్నేహితురాలి తల్లి ఏ తప్పు చేయలేదు, నీ కన్న తల్లిని నీ స్నేహితురాలి తల్లి చంపనే లేదు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి స్వామీజీ ఏమంటున్నారు మీరు? చిన్ని వాళ్ళ అమ్మే మా అమ్మని చంపిందని అప్పుడు సాక్ష్యాలతో రుజువైంది, ఆవిడ జైలుకు కూడా వెళ్ళింది, అలాంటప్పుడు నేను ఎలా నమ్మకుండా ఉండాలి అని అనగానే కొందరు చేసిన కుట్రలో పాపం నీ స్నేహితురాలి తల్లి బలైపోయింది. నిజానికి నీ స్నేహితురాలి తల్లి స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి, చీమకి కూడా అపకారం చేయని మనిషి. అలాంటి మనిషి ఒక నిండు ప్రాణాన్ని ఎందుకు తీస్తుంది? ఇదంతా పచ్చి అబద్ధం. ఎవరో కావాలనే తనని ఈ కేసులో ఇరికించారు అని అనగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంతేకాదు బాబు, ఆవిడని చంపించింది కూడా ఈ కేసులో ఇరికించిన వాళ్ళే, తనని చంపేసి తన బిడ్డకి దూరం చేశారు అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఎవరు స్వామీజీ, ఎవరా నీచులు? ఇప్పుడే చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పగానే అలా చెప్పొద్దు బాబు, నువ్వే తెలుసుకోవాలి, అన్నీ నేనే చెప్తే ఇక మీరు చేయాల్సిన విధి ఏముంటుంది అని అనగానే ఇక మ్యాడీ ఏంటి స్వామీజీ? అవును బాబు, నీ దగ్గర వాళ్ళే, నీ సొంత మనుషులే నీ కన్న తల్లి ఉసురు తీశారు, నీ కన్న తల్లిని చంపేసి ఆ నేరాన్ని నీ స్నేహితురాలి తల్లిపైన వేశారు. నువ్వు అదే నిజమనుకొని ప్రాణంగా ప్రేమించిన నీ స్నేహితురాల్ని కోపగించుకుంటున్నావు, అసహించుకుంటున్నావు. తప్పు బాబు, ఇది చాలా తప్పు. నువ్వు అలా చేయడం ఎంత బాధాకరమో తెలుసా అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి స్వామీజీ, నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి బాబు, ఇదే నిజం, ఇది ఆ శివయ్య నాతో పలికిస్తున్నాడు అని అనగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. అంటే అంటే ఎన్ని రోజులు నేను నా చిన్నిని అపార్థం చేసుకున్నానా? చిన్ని వాళ్ళమ్మ కావేరి గారు ఎంత మంచివారో తెలిసి కూడా నేను ఎందుకు ఆవిడని ఇంతలా నిందించి అసహించుకున్నాను?
ఇక నుండి నా ప్రయత్నాన్ని మళ్ళీ మొదలు పెడతాను. నా చిన్ని ఎక్కడుందో వెతుకుతాను. చిన్నిని వెతకడమే కాదు, చిన్ని వాళ్ళ అమ్మని ఈ కేసులో ఇరికించిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. నా కన్న తల్లి ప్రాణాలు తీసి చిన్నికి తన కన్న తల్లిని దూరం చేశారు, వాళ్ళని వదిలిపెట్టను అని మ్యాడీ నిర్ణయించుకొని చాలా ఆవేశంగా ఇంటికి వెళ్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజులు అన్నీ కూడా పగలగొడుతూ ఉంటాడు. అది చూసి దేవా, నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వచ్చి షాక్ అయిపోతారు. నాన్న, మ్యాడీ ఏమైంది నాన్న, ఎందుకు ఇంత ఆవేశంగా ఉన్నావు అని అనగానే, ఇది ఆవేశం కాదమ్మా, ఆవేదన అని అంటూ ఉంటే, నాన్న మ్యాడీ ఏమైంది నాన్న అని దేవా అంటాడు. డాడీ, మనుషులు ఇంత నీచంగా కూడా ఉంటారా? ఇన్ని రోజులు నేను నా చిన్నిని అపార్థం చేసుకున్నాను, తనని అసహించుకున్నాను. పాపం వాళ్ళ అమ్మనైతే ఒక నిందితురాలని ఎంతో కోపడ్డాను అని అనగానే, అదంతా నిజమే కదా నాన్న, నీ కన్న తల్లిని చంపింది ఆ చిన్ని వాళ్ళ అమ్మ కావేరే కదా, నువ్వు అలా కోపడ్డంలో తప్పేం లేదు అని నాగవల్లి అంటుంది. కాదు మమ్మీ, కాదు, నా కన్న తల్లిని చంపింది చిన్ని వాళ్ళ అమ్మ కానే కాదు అని అనగానే, ఇక దేవ, నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ కావేరే మీ అమ్మని చంపింది. లేదు డాడీ, ఇదంతా పచ్చి అబద్ధం. ఎవరో కావాలనే అమ్మని చంపేసి ఆ నేరాన్ని చిన్ని వాళ్ళ అమ్మ పైన వేశారు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేలా చేశారు అని అనగానే దేవా, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవా అయితే టెన్షన్ పడుతూ, ఇదేంటి, వీడికి ఆ నిజం ఎలా తెలిసింది? నేనే తన తల్లిని చంపానన్న నిజం కూడా తెలిసిందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక నాగవల్లి, ఎవరు నాన్న, ఎవరు నీతో ఇవన్నీ చెప్పారు అని అనగానే, ఎవరో కాదమ్మా, స్వామీజీ చెప్పారు. నా మనసులో ఏం ఆలోచిస్తున్నానో, నా గతంలో ఏం జరిగిందో అంతా చెప్పి నేను ఆలోచిస్తుంది తప్పని నా కళ్ళు తెరిపించారు అని అనగానే దేవా, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు నాన్న అని అనగానే, అమ్మా వదిలిపెట్టను మమ్మీ, నా చిన్నిని ఇంతలా బాధ పెట్టిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. నా కన్న తల్లిని చంపింది ఎవరో తెలుసుకుంటాను, వాళ్ళకి అంతకంతా అనుభవించేలా చేస్తాను అని మ్యాడీ అంటూ ఉంటే దేవా అయితే వణికిపోతూ ఉంటాడు. చూద్దాం, రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.